హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మినీ తిరుపతికి రావడం అనేది జరిగింది. నేను ఒకసారి చూపిస్తాను అది ఏ విధంగా ఉన్నది మీకు క్లారిటీగా. ఇదే మినీ తిరుపతి, పైన చూస్తున్నారు కదా, సేమ్ ఈ తిరుపతి కొండలానే ఉంది ఇది కూడా. నేను నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పటివరకు తిరుపతికి వెళ్ళలేకపోయాను. ఆ వెంకటేశ్వర స్వామి కనికరించి నాకు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మినీ తిరుపతికి వెళ్ళమని ఒక దారినిచ్చాడని నేను అనుకుంటున్నాను. మెట్లు ఎక్కగానే నాకు స్వామివారి దర్శనం అనేది కావడం అనేది జరిగింది. ఇక లోపలికి వెళ్ళగానే గోపురం యొక్క దర్శనం నాకు జరిగింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే ఈరోజు నేను స్వామివారిని దర్శించుకోగలిగాను. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఎవరైనా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్కి వచ్చేసేయండి. నిజంగా మీకు తిరుపతిలో ఉన్నటువంటి ఓ అనుభూతి అనేది కలగడం అనేది జరుగుతుంది. నేను వెళ్ళేసరికి స్వామివారికి ఆరతి ఇస్తున్నారు. అందుకే ఇంకా నేను స్వామివారిని దర్శించుకోలేకపోయాను. ఇరువైపులా అమ్మవార్లు, అదేవిధంగా మధ్యలో స్వామివారు ఉన్నారు. నేను వెళ్ళేసరికి స్వామివారికి ఆరతి ఇవ్వడం, అదేవిధంగా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. నిజంగా తిరుపతిలో ఉన్నానా అనేటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. ఈ హ్యాపీ మూమెంట్ని నేను నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే స్వామివారిని దర్శించుకునే అదృష్టం ఈరోజు నాకు కలిగింది. నిజంగా కొండపైన ఉన్నాననే ఫీలింగ్ నాకు మనస్ఫూర్తిగా కలిగింది. తిరుపతికి వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్కి వచ్చేసేయండి. దీనిని తిరుమల తిరుపతి వారే ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నాకు నిజంగా తిరుపతిలో ఉన్నటువంటి ఫీలింగే కలిగింది. సో అందరూ చెప్పండి, ఓం నమో నారాయణాయ.